మసాలా తయారు చేసుకోవడానికి ఇది షాజీరా గరం మసాలా తయారు చేసుకోవడానికి షాజీరా 2 తులాలు తీసుకొని దాన్ని కొంచెం నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటి. అంటారు చెక్క అంటారు, ఇది కూడా 2 తులాలు తీసుకోవాలి. కరెక్ట్ కొలతలతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకున్నది ఇంకా బాగుంటుంది. బయట అయితే ఏ చెక్క పొడో ఏదో కలిపేస్తారు కాబట్టి మనం అన్ని మసాలాలు ఇంట్లోకి తెచ్చుకొని మంచిగా కొంచెం వేపుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి 1 తులం తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాచీలు ఇవి 1 తులము. కాకపోతే మంచిగా చూసుకొని ఇవి కూడా పొట్టుతో వేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇవి ఇలాచీలు పొట్టుతో వేయవచ్చును. ఇవి 1 తులం ఇలాచీలు. ఇవన్నీ అలాగలాగా చేసి పెట్టుకొని, ఎందుకంటే ఒకతాననే వేసి వేయించితే కొన్ని సన్నం ఉంటాయి కదా, అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ పెద్దవి, మళ్ళా ఇట్లా చెక్క, పట్ట, లవంగాలు, ఇలాచీలు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మిరియాలు వేసుకోవాలి. ఇట్లా సిమ్లో పెట్టి వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా పట్టా వేసుకోవాలి లైట్గా. ఇది కొంచెం వేగిపోయింది. ఇప్పుడు కొన్ని మిరియాలు, లవంగాలు వేసుకోవాలి. అందులోనే కొంచెం బూజువారాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇలాచీలు వేసుకోవాలి. అన్నీ వేయించేసుకొని సన్నం పౌడర్ చేసి పెట్టుకుంటే మంచిగా 2 నెలల వరకు వస్తుంది మనకు. మనము మటన్ కానీ, చికెన్ కానీ, టమాటో కర్రీలో కానీ, బగారాకాయ బిర్యానీలో చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో మనము షాజీరా వేసుకుంటున్నాము. ఇది లాస్ట్లో వేయాలి, తొందరగా వేసి పెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి గరం మసాలా పౌడర్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మంచి సూపర్ ఫ్లేవర్, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మన గరం మసాలా పొడి రెడీ అయిపోయింది. ఇదో ఇట్లా పొడి చేసి మంచిగా ఒక సీసాలో మంచిగా మూత పెట్టి పెట్టుకుంటే మంచి సువాసనతో మంచిగా ఉంటుంది. మనం వాడుకున్న అన్ని రోజులు ప్రసన్నతో ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఫ్రెండ్స్, మీరు కూడా రెడీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా మూత పెట్టి గాలిజరం డబ్బాలో పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1-2 నెలలు కూడా నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదా మన గరం మసాలా పొడి.